ఓమ్రి అనే ఒక అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక అతని కుటుంబం అతనికి చిన్న బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేసినట్టు చూసి ఆశ్చర్యపడతాడు. అందరూ కలిసి పాట పాడిన తర్వాత ఓమ్రి ఒక కోరిక కోరుకొని కేక్ మీద ఉన్న కొవ్వొత్తులను ఆర్పేస్తాడు. అతని తల్లిదండ్రులు విక్టర్ మరియు జేన్ అతనికి ఒక కొత్త స్కేటింగ్ బోర్డ్ బహుమతిగా ఇస్తారు. దాంతో ఓమ్రి మరియు అతని ఫ్రెండ్ ప్యాట్రిక్ చాలా సంతోషపడతారు. తర్వాత అతని అన్న ఒక చిన్న బొమ్మ ఇస్తాడు. ఇంకొక అన్న ఒక చిన్న చెక్క అల్మారా ఇస్తాడు. అది పాతదిగా కనిపించినా ఓమ్రికి అది నచ్చుతుంది. కానీ అది లాక్ అయి ఉండటం, దానికి తాళం లేకపోవటం అతను గమనిస్తాడు. అప్పుడు అతని తల్లి జేన్ తన దగ్గర చాలా పాత తాళాలున్నాయని చెబుతుంది. తర్వాత ఓమ్రి మరియు ప్యాట్రిక్ బయటకు వెళ్ళి స్కేటింగ్ బోర్డ్ని ట్రై చేస్తారు. అక్కడ ప్యాట్రిక్ తన బర్త్‌డే గిఫ్ట్‌గా ఒక చిన్న ప్లాస్టిక్ ఇండియన్ నేటివ్ అమెరికన్ బొమ్మను ఇస్తాడు. పెద్ద గిఫ్ట్ కొనలేకపోయినా అది ఓమ్రికి నచ్చుతుందని చెబుతాడు. ఓమ్రికి ఆ బొమ్మ చాలా ఇష్టం అవుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఓమ్రి మరియు అతని తల్లి కబోర్డ్ తెరవటానికి తాళాలు ప్రయత్నిస్తారు. చాలా తాళాలు పనిచెయ్యవు. చివరికి జేన్ తన అమ్మమ్మ దగ్గర ఉన్న ఒక ప్రత్యేక తాళాన్ని ఇస్తుంది. అది పనిచేసి కబోర్డ్ తెరుస్తుంది. ఏం పెట్టాలో తెలియక ఓమ్రి ఆ చిన్న నేటివ్ అమెరికన్ బొమ్మను అందులో పెట్టి మళ్ళీ లాక్ చేసి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం కబోర్డ్ నుండి విచిత్రమైన శబ్దం విని లేచిన ఓమ్రి దాన్ని తెరిచి చూస్తే ఆశ్చర్యపోతాడు. ఆ బొమ్మ ఇప్పుడు నిజమైన చిన్న మనిషిగా మారిపోయి ఉంటుంది. అతను కత్తి తీసి ఓమ్రితో మాట్లాడుతాడు. కానీ అతని భాష ఓమ్రికి అర్థం కాదు. ఓమ్రి తాకడానికి ప్రయత్నించగానే అతను కత్తితో అతన్ని వేలుకు గుచ్చుతాడు. ఓమ్రి చాలా షాక్ అవుతాడు. కానీ స్కూలుకు ఆలస్యం అవుతుందని కబోర్డ్ మళ్ళీ లాక్ చేసి వెళ్తాడు. ఆ రోజు మొత్తం అతను దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంటికి వచ్చి కబోర్డు తెరిస్తే ఆ మనిషి మళ్ళీ బొమ్మగా మారిపోతాడు. ఓమ్రి నిరాశ చెందుతాడు. కానీ రాత్రి మళ్ళీ కబోర్డు తెరిచినప్పుడు అతను మళ్ళీ జీవంగా మారుతాడు. ఆ చిన్న మనిషి తన పేరు లిటిల్ బేర్ అని చెబుతాడు. అతను ఒక గిరిజనుడని చెబుతాడు. 1761వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో పాల్గొన్నానని చెబుతాడు. ఓమ్రి అతను చిన్నవాడా అని అడిగితే లిటిల్ బేర్ నేను చిన్నవాడిని కాదు, నువ్వే పెద్దవాడివి అని చెబుతాడు. ఓమ్రి కబోర్డు ద్వారా అతనికి ఒక చిన్న గుడిసె తయారు చేసి ఇస్తాడు. తర్వాత మరికొన్ని బొమ్మలను కూడా జీవంగా మారుస్తాడు. కానీ అవి ఒకదానితో ఒకటి పోరాటం చూసి భయపడతాడు. అందుకే మళ్ళీ వాటన్నిటినీ బొమ్మలుగా మార్చేస్తాడు. ఒకరోజు లిటిల్ బేర్ గాయపడతాడు. అతనికి చికిత్స చెయ్యటానికి ఓమ్రి ఒక డాక్టర్ బొమ్మను జీవంగా మార్చుతాడు. ఆ డాక్టర్ పేరు టామీ. అతను యుద్ధం మధ్యలో ఉండగా అకస్మాత్తుగా ఇక్కడికి రావడం వల్ల భయపడతాడు. కానీ తర్వాత లిటిల్ బేర్ గాయం కట్టేస్తాడు. ఓమ్రికి ఈ మాయ చాలా ప్రమాదకరమని అర్థమవుతుంది. అయినా కూడా అతను ఇంకొన్ని బొమ్మలను జీవంగా మారుస్తాడు. ఒకసారి ఒక కౌబాయ్ బొమ్మను జీవంగా మారుస్తాడు. అతని పేరు బూన్. కానీ కౌబాయ్స్ మరియు నేటివ్ ఇండియన్స్ మధ్య విభేదాలు ఉండటం వల్ల గొడవలు మొదలవుతాయి. ఒకసారి సినిమా చూస్తుండగా కౌబాయ్ నేటివ్ ఇండియన్పై దాడి చేసే సీన్ వస్తుంది. దాంతో లిటిల్ బేర్ కోపంతో బూన్పై బాణం వదులుతాడు. బూన్ గాయపడతాడు. ఓమ్రి మళ్ళీ డాక్టర్ని తీసుకువచ్చి అతన్ని కాపాడతాడు. ఇన్ని సంఘటనల తర్వాత ఓమ్రికి కబోర్డ్ శక్తి చాలా ప్రమాదకరమని పూర్తిగా అర్థమవుతుంది. అందుకే అతను అందరినీ తిరిగి వాళ్ళ ప్రపంచాలకు పంపాలని నిర్ణయించుకుంటాడు. చివరికి లిటిల్ బేర్ మరియు బూన్ కబోర్డ్లోకి వెళ్ళి బొమ్మలుగా మారిపోతారు. వెళ్లే ముందు లిటిల్ బేర్ ఓమ్రిని తన కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నానని చెబుతాడు. అది ఓమ్రిని చాలా భావోద్వేగానికి గురి చేస్తుంది. తర్వాత ఓమ్రి కబోర్డ్ మూసేస్తాడు. స్కూల్లో ఈ అనుభవాన్ని ఒక కథగా రాస్తాడు. లిటిల్ బేర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియకపోయినా అతను తన ప్రపంచంలో సంతోషంగా ఉన్నాడని నమ్ముతాడు. ఇంతే ఫ్రెండ్స్, ఈ సినిమా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.